జోగులాంబ గద్వాల జిల్లా మాందొడ్డి గ్రామంలో ఒక అద్భుతమైన రాతి శిల్పం ఉంది. మొదటి చూపులో అది ఒక సాధారణ పాము ఆకారంలో కనిపించినా దగ్గరగా పరిశీలిస్తే అది ఒక అద్భుతమైన నాగబంధం. మరిచిపోయిన మహనీయుల అడుగుజాడల్లో ఒక చారిత్రక ప్రయాణం. రాతిలో చెక్కిన చరిత్ర తరాలకు స్ఫూర్తి. మన మూలాలను తెలుసుకుందాం. విశ్వకర్మల శిల్పుల తమ శిల్ప నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి క్లిష్టమైన నాగబంధ ఆకృతులు రూపొందించేవారని చరిత్ర చెబుతుంది. శతాబ్దాల క్రితం విశ్వకర్మ శిల్పులు రాతిపై చెక్కిన ఈ అద్భుత కళాఖండం నేటికి అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా నిలిచి ఉంది. భారతీయ శిల్ప కళలో, సాహిత్యంలో నాగబంధం ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉంది. నాగా అంటే పాము, బంధం అంటే ముడి లేదా కలయిక. ఈ శిల్పంలో పాము తన శరీరాన్ని సంక్లిష్టంగా ముడివేసి ఒక ప్రత్యేక ఆకారాన్ని సృష్టించినట్లు కనిపిస్తుంది. కానీ ఇది కేవలం కళ మాత్రమే కాదు. ఇందులో అక్షరాలు, చిహ్నాలు, గూఢార్థాలు దాగి ఉన్నాయని విశ్వబ్రాహ్మణ వారసులు నమ్ముతారు. ఈ నాగబంధాన్ని దగ్గరగా పరిశీలిస్తే పాము ఆకారంలో చెక్కిన గీతం మధ్య అనేక అక్షరాలు కనిపిస్తాయి. ఆ అక్షరాలు ఇప్పటికీ పరిశోధన అంశంగానే ఉన్నాయి. ఆ అక్షరాలను పరిశీలిస్తే శ్రీ, జ, ద, వి, త, ని, ల, ఖ, న, ల, కు, శ్రీ, మ, ని, వ, ప, ల, సు, బో, య, ర, న, ర, కు, ల, హ, చే, ల, న, న, ర, త, కం, డ, వ, ర, హ, విం, ద, ద, య, ము, జం, మ, మ, తే, షి, లి, త, శం, వ, ద, క, రి, ష, లే, త, సు. ఈ పద్యం చెంపకమాల. ఇది అపకవీయ భావ ప్రకాశిక అనే పుస్తకంలో ఉదహరించిన పద్యం అని పండితుల వల్ల తెలిసింది. దీనిని శిల్పించిన నాటికే అప్పకవ్యమో చిన్న కిష్టయ్య తాతకు ఆ పరిజ్ఞానం ఉండేది. ఈ చిత్రాన్ని గీసినది చంద్రశేఖరం తాత. ఇలా సమిష్టి కృషితోనే అన్ని పనులు కొనసాగాయి. సమిష్టి కృషితోనే మాందొడ్డి విశ్వబ్రాహ్మణ ఆశ్రమంకు గుర్తింపు లభించింది. ఈ అక్షరాలను అన్నీ కలిపితే ఒక పద్యము వస్తుందని విశ్వకర్మ పెద్దలు చెప్తారు. గ్రామ పెద్దల కథనాల ప్రకారం ఈ శిల్పం విశ్వబ్రాహ్మణ ఆశ్రమానికి సంబంధించిన పురాతన జ్ఞాన సంపదలో ఒక భాగమని చెబుతారు. ఈ నాగబంధాన్ని చూసినప్పుడు ఒక విషయం స్పష్టమవుతుంది. అది విశ్వకర్మ శిల్పుల అసాధారణ ప్రతిభ. ఇనుము, రాయి, చెక్క, లోహం ఏ పదార్థమైన కళాఖండంగా మార్చే నైపుణ్యం మాందొడ్డి విశ్వకర్మలకు ఉండేది. కొంతమంది పరిశోధకుల అభిప్రాయం ప్రకారం ఇలాంటి నాగబంధాలు ఒక ప్రత్యేక క్రమంలో చదివితే అర్థవంతమైన పద్యాలు వస్తాయని చెబుతారు. మరి కొందరు దీనిని యంత్రం, రక్షణ చిహ్నంగా భావిస్తారు. అసలు నిజం ఏమిటి? ఇది కేవలం రాతిపై చెక్కిన చిత్రం కాదు. మన పూర్వీకులు జ్ఞానం, విశ్వకర్మ శిల్పుల ప్రతిభ మరియు చరిత్రలో దాగి ఉన్న ఒక అద్భుతమైన రహస్యం. ఈ నాగబంధం గురించి మీ అభిప్రాయం ఏమిటి? వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను షేర్ చేయండి. మళ్ళీ మరో చారిత్రక విశేషంతో కలుద్దాం. నమస్కారం.